రాత్రి నుంచి మీ గెస్ట్ హౌస్ బయట విపరీతమైన జనం పడిగాపులు కాస్తున్నారు సార్. సెక్యూరిటీ ప్రాబ్లం అయినా సరే పర్వాలేదు, ఒక్కసారి మీరు వచ్చి చెయ్యి ఊపితే బాగుంటుంది. ఈ సెక్యూరిటీ అంతా మీరే ఏర్పాటు చేసింది కదా, నేను అడగలేదే. ఏమిటి సార్ ఇది? ఇంతమంది పోలీసులు ఉంటేనే వేల మంది జనం వచ్చారు. వాళ్ళని కంట్రోల్ చేయాలి అంటే లాఠీకి పంచపక తప్పదు సార్. ఓకే సార్, జనాన్ని కంట్రోల్ చేయండి కానీ కొట్టకండి. నన్ను చూడడానికి వచ్చిన వాళ్ళు దెబ్బలు తింటాం, నేను చూడలేదు సార్. విల్ డూ అవర్ బెస్ట్ సార్. ఏం కావాలా మీకు? మేము దొరగారిని చూడటం కోసం 3 రోజుల నుంచి 100 కిలోమీటర్లు నడిచి వచ్చామండి. అయ్యగారిని చూడాలా? అయితే పని చేయండి, ఏంటి? మాట్లాడకుండా నిశ్శబ్దంగా నిల్చోండి. ఆయన అక్కడి నుంచి ఇలా చెయ్యి ఊపుతారు, చూసి వెళ్ళిపోండి. చెయ్యి ఊపితే కాలు ఊపితే పోండి. ఆ దొరగారిని ఈ దొరగారు చూడాలా, ఇంత పత్రం ఇయ్యాలా, అప్పుడు పోతాం. అవన్నీ ఇవ్వడం కుదరదు, వెళ్ళిపోండి. వెళ్ళిపోవటం ఎన్ని రాత్రులైనా సరే ఇక్కడ ఉంటాం, వెళ్ళిపోయే ప్రసక్తే లేదు. ఏం చేస్తున్నారు చేసుకోండి. అక్క అటు చూడక్క. ఏంటక్క అది? అదేరా సూపర్ స్టార్ ఉంటున్న గెస్ట్ హౌస్. తిరునాళ్ళలాగా ఉంది. అతను వచ్చిన దగ్గర నుంచి ఊరంతా దీపావళిలా ఉంది. మనం సూపర్ స్టార్ ని ఎప్పుడేం చూస్తామో, అసలు చూసే ఛాన్స్ దొరుకుతుందో లేదో. బాబు మీకు చేతులు ఎత్తి దండం పెడతారు, గొడవ చేయకండి అయ్యా. అశోక్ బాబు పొద్దున్నే బయటకు వస్తారు, గొడవ చేయకండి. సార్ ఎవరు వస్తున్నారు సార్? జపాన్ నుంచి ఆయన ఫ్యాన్స్ వస్తున్నారట, ఫోటోలు తీసుకోవాలి సార్. షూటింగ్ అయిపోయే లోపు ఒక ఫోటో తీయించండి సార్, లేకపోతే ఈ డ్రెస్ వేసుకున్నందుకు అర్థం. ఆ సంగతి తర్వాత అయ్యా. గెస్ట్లు వచ్చారు, అదిగో వెళ్ళండి. ఓకే సార్. వెల్కమ్. కమ్ కమ్ సిట్ డౌన్ ప్లీజ్, కమ్ సిట్ ప్లీజ్ కూర్చో. You're acting super, Maharaj. Super. సార్, ఒక రోజు మొత్తం మీతోటే ఉండి షూటింగ్ చూసి ఫోటోలు తీసుకోవాలని ఆశపడుతున్నా. షూర్, మీరు చూసుకోండి. ఓకే సార్, ఓకే. దీపాంకో దీపన్నో మేరీ సంబంధ దేశిక దేశు. లిటిల్ బిట్ ఆఫ్ జాపనీస్. మోహన్ రామ్, అందరికి జాపనీస్ టీ తెమ్మనయ్యా. నుంచి వచ్చిన లోపల వదలాలి, ఈడున్నాళ్ళు వదలరా. దూరం చుట్టానికి మేము కూడా చాలా దూరం నుంచి వచ్చాం, మమ్మల్ని కూడా లోపల వదలండి. సార్ వాళ్ళని తన్ని తరివేయండి సార్. రాత్రి అంతా పాటలతో డప్పులతో ఒకటే గొడవ. మా వాళ్ళెవరికి నిద్ర లేదు సార్. వాళ్ళని తన్ని తరివేయలేము, వాళ్ళ మీద ఏ కేసులు పెట్టడం కుదరదు సార్. వాళ్ళంతా అభిమానులు సార్. సార్తో చెప్పి వాళ్ళని ఒకసారి కలవమనండి. ఆయన వచ్చి వాళ్ళకి కనపడే వరకు ఎన్ని రోజులైనా సరే మీకు ఈ తిప్పలు తప్పవు. తర్వాత మీ ఇష్టం. సార్, వాళ్ళలో ఓ నలుగురిని మాత్రం లోపలికి పంపండి. ఎవరో నలుగురు మాత్రం లోపలికి రండి. చాలా సినిమాలు చేయాలి సరే సరే సంతోషం. సరే కూర్చోండి. మీరెంతో అభిమానంతో నా కోసం వచ్చారు, కూర్చోండి.
జీవితంలో మమ్మల్ని మొట్టమొదటిసారి కూర్చోమని చెప్పిన వ్యక్తి మీరే స్వామి. ఆ పోలీసు వాళ్ళు మమ్మల్ని ఇళ్ళ నుంచి తరిమేయాలి చూసారు స్వామి. కూర్చోండి. తీసుకోండి దొరా. ఏంటిది? కోరికల పత్రం దొరా. ఇలాంటివి తీసుకోవడానికి నేను ఏమైనా మంత్రినా? నేను ఒక నటుణ్ణి. ఇది మంత్రులు తీసుకునేది కాదు దొరా, మీరే తీసుకోవాలా దొరా. సరే, అందులో ఏం రాసిందో చెప్పండి. స్వామి, కొన్నేళ్ల క్రితం ఎన్టీఆర్ దొరా మా గురించి కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు అని పాట పాడాడు స్వామి. ఆ పాట పాడినందుకు మాకు జనంలో ఏం పేరు వచ్చింది స్వామి. స్వామి, మా మాటని మీరు ఏదైనా సినిమాలో మా యాసం కట్టి ఒక్క పాట పాడండి స్వామి. మా పేరు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది స్వామి. మీకు దండం పెడతా స్వామి. వాళ్ళంతా మహానుభావులు. ఆయనతో నన్ను స్వామి, మీ సినిమాలు అమెరికా వెళ్తాయి, ఆస్ట్రేలియా వెళ్తాయి, జపాన్ వెళ్తాయి, జగత్తా వెళ్తాయి స్వామి. మీరు సినిమాలో మా యాసం కట్టారనుకో స్వామి, మేము ప్రపంచంలో అందరికీ తెలిసిపోతాం స్వామి. అప్పుడు మేము ఏసాలు తీసుకోం స్వామి, ప్రపంచం అంతా గిరగిరా 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 తిరిగిస్తాం స్వామి. సరే, మీ కోరికలు తీర్చడానికి ట్రై చేస్తాను. ఏమైనా తీసుకుంటారా? స్వామి, మీరు అడిగారు అదే చాలు స్వామి మాకు. సరే. దొర చాలా మంచోడు. అవును దొర. ఇంత ముందు హీరోలు మన యాసం కట్టి ముఖ్యమంత్రి అయిపోయారు. అరే? ఇప్పుడు హీరోలు మన యాసం కట్టారంటే ఆ, అవును, సినిమాలు రాజకీయాల గురించి మాట్లాడుతున్నావు. అసలు నీకు చదివేలేదు, సినిమా ప్రపంచం ఎలా తెలుసు? నెట్ లో చూస్తాం సార్. ఏది ఆ పెట్టి పెట్టానట? కాదు కాదు, ఇంటర్నెట్. ఇంటర్నెట్ అంటే ఏదో ల్యాప్టాప్ డబ్బాలో ఉంది. లేదు లేదు, ఆ. ఇక్కడ ఉంది. www.com. టచ్ స్క్రీన్. సూపర్ స్టార్ మన ఊళ్ళో షూటింగ్ పెట్టింది మా ఆయన్ని చూడ్డానికే తెలుసా? అంత పెద్ద యాటర్ తో మీ ఆయనకి అప్పటి నుంచి పరిచయం. ఎప్పటి నుంచి పరిచయమా? చిన్నప్పటి నుంచి కాలేజ్ దాకా కలిసి చదివారు. ఒకసారి సూపర్ స్టార్ కి ఈత రాక నీళ్ళలో మునిగిపోయారు. మా ఆయనే కాపాడారు. ఈ విషయం ఎప్పుడు నాతో చెప్తూ ఉంటారు. ఏంది, మీ ఆయన కాలేజీలో చదివారా? మరి మా పెద్దమ్మాయి 10వ తరగతి పాఠాల్లోని సందేహాలన్నీ ఆయనే కదా తీర్చేది. బాలును చూస్తేనే తెలుస్తుంది బాగా తెలివైన వాడని. మీ ఆయనకి హీరో అశోక్ కుమార్ తో అంత పరిచయం ఉంటే సినిమాల్లో యాసలు ఎందుకు వేయలేదు? ఆ తమ్ముడు వేషం వేయమని అశోక్ కుమార్ మా ఆయన్ని ఎంతగానో బతిమాలారు. కానీ సినిమాలో నటిస్తే అమ్మాయిని ముట్టుకోవాల్సి వస్తుందని మా ఆయన కుదరదన్నారు. కట్టలు కట్టలు డబ్బిస్తామన్నారు. ఆయన ఇవన్నీ మన ఒంటికి సరిపడవని చెప్పి వద్దని పంపించేశారు. ఊరికే డబ్బిస్తే మీ ఆయన వద్దంటారని చెప్పి సినిమాల్లో ఏసం ఇచ్చి కట్టలు కట్టలు డబ్బియ్యాలని చూసినా ఆశపడలేదంటే మీ ఆయనది ఎంత గొప్ప మనసో. ఆడదానికి ఒక్క రహస్యం తెలిస్తే ఊరంతా తెలిసినట్టే. దేవి, ఏంటక్క? చాలా రోజుల నుంచి నా చేతులతో మీకు ఏదైనా చేసేవాళ్ళని ఆశ. ఇందులో మటన్ బిర్యానీ ఉంది. రాత్రికి చికెన్ ఫిష్ చేసి పంపిస్తాను, మీరు పిల్లలు తినండి. ఇందులో మటన్ పీసులు చాలా ఉన్నాయి. ఆహా, వద్దక్క, మేమివని తినం. నువ్వు తినొద్దు, బాలుకి పిల్లలకి పెట్టు. అదేంటి, పక్కింట్లో ఎన్ని రోజులుగా ఉంటున్న మీరు బక్రీద్ కి రంజాన్ కి బిర్యానీ ఇవ్వలేదు, ఇవాళేంటి కొత్తగా? అదంతా కాకా అమ్మా, కాకా. మరేం లేదమ్మా, మీ ఆయన అశోక్ కుమార్ చిన్నప్పటి నుంచి స్నేహితులు కదా. ఇవన్నీ నీకు ఇచ్చారనుకో, నువ్వు మీ ఆయనకి చెప్తావు. అప్పుడు మావిడిని కూతుర్ని మీ ఆయన షూటింగ్ కి తీసుకెళ్తాడు. అందుకని సోపేస్తున్నారు. ఆయన అలాగే అంటారు, ఆయనకి వేరే పనేమీ లేదు. తూ లేలో దేవి. వద్దక్క, ఇలా చికెన్ బిర్యానీ రోజు తినే అలవాటు మా పిల్లలకి లేదు. ఈ రోజు తిని రోజు ఇలాగే కావాలంటే మేము ఎక్కడి నుంచి తేము? నీకెప్పుడు కావాలంటే అప్పుడు నేను చేసిస్తాను. సూపర్ స్టార్ ఇంకా 30 రోజులే ఇక్కడ ఉంటారు. షూటింగ్ అయ్యాక వెళ్ళిపోతారు. మీరు మీ పని చేసుకుని వెళ్ళిపోతారు. ఇటువైపు తొంగి కూడా చూడరు. వద్దక్క, దయచేసి దీన్ని తీసుకెళ్ళిపోండి. ఇదంతా మా ఆయన వల్లనే. రండి, ఒక చిన్న చెయ్యండి, రండి. దించండి రా, కుర్చీ జాగ్రత్తగా దించండి. కోసం జపాన్ నుంచి కుర్చీ తెప్పించాను బాలు. తీసుకురండి రా, తీసుకురండి రా, ఇక్కడ రండి. తెల్లవారుజాము 4 గంటలకు లేచి టౌన్కి వెళ్ళి నీ కోసం కష్టపడి కొనుక్కొచ్చారు సారు. ఇది గిరగిరా తిరిగే కుర్చీ. దీనిలాగే నీ అదృష్టం కూడా గిరగిర తిరిగిపోవాలి బాలు. నీ కోసం 15,000 పెట్టి కొన్నాను బాలు. మరో కుర్చీ నువ్వు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. నువ్వు, నీ కొడుకు, ఆడి కొడుకు, ఇదే కుర్చీ, అదే కటింగ్. ఈ కుర్చీ నేను నమ్మనా? ఎందుకు ఇలాంటివన్నీ నువ్వు చెబితేనే తెలుసుకోవాలా బాలు. ఈ కుర్చీ ఏం చేద్దాం? అరే తీసుకెళ్ళి బయట పారేయ్. అదే పెద్ద వస్తువు ఉంటావు. అదే ఇక నుంచి ఈ కుర్చీ నీదే బాలు. నువ్వు వెన్నాళ్ళ నుంచి కోరుకున్నటువంటి కళల కుర్చీ. దీంట్లో నేనే కాదు, నా అనుచరులు మొత్తం ఒకరి మీద ఒకరు కూర్చున్నా సరే ఇది తిరగదు.
ఇదిగో ఇదిగో బాలు నీ కోసం తలతల్లాడే కత్తెరా మెరిసిపోయే కత్తి నీ కోసం జపాన్ పౌడర్ బాలు దా ఫస్ట్ గడ్డ నాకే చేయి కమాన్ మొట్టమొదటి గడ్డ నాకే చేసి ఓపెనింగ్ చేసేసి ఏంటి బాలు అట్లంటావు ఇప్పుడు నీకు అంత ఇష్టం లేకపోతే వీ డబ్బులు నాకు సులభ వాయిదాల్లో అప్పుడప్పుడు ఇచ్చేసాయి వడ్డీ కూడా అడగను ఇది చూసావా ప్రపంచంలో 8వ వింత 9వ వింత ఒకటి ఉంది చూస్తావా మాకు వదిలే బాబు. ఏంటిదంతా నాకేం అర్థం కావట్లా ఏం లేదు ఒకసారి ఇట్లా చెప్తా చాలా చిన్న విషయం సూపర్ స్టార్ ఒక్కసారి నాకు పరిచయం చేయి చాలు అది జన్మలో జరగని పని ఎందుకంటే మాట్లాడుతున్నావు ఏముంది ఇదిగో ఇవాళకి వాళ్ళు పరిచయం చేయమంటలేదు రేపు ఎల్లుండో ఆ మర్ర రోజు ఒక వారం తర్వాతనో అంతే కదా మనసులో ఉంచుకో రే బండి తీయండి రే బండి తీయండి రే బాలు జిందాబాద్ ఎలాగైనా ఈ బాలు గారిని పట్టుకొని ఆ సూపర్ స్టార్ తో సినిమా తీయాలి ఏంటి మిస్టర్ బాలు సూపర్ స్టార్ అశోక్ కుమార్ ని కలిసారా మన స్కూల్ ఫంక్షన్ గురించి మాట్లాడారా మీ దగ్గర నుండి ఏ రెస్పాన్స్ రాలేదు అందుకే ఈ పేరెంట్స్ మీటింగ్ పెట్టాను అదే కాక ఆయన ఇంకా 20 రోజులే ఉంటారని తెలిసింది ఏం చేయబోతున్నారు ఏంటి మేము మాట్లాడుతుంటే సైలెంట్ గా ఉంటారేంటి మీకు చీఫ్ గెస్ట్ గా ఇంకెవరూ దొరకలేదా ఆ? మన స్కూల్ కి ఒక సినిమా నటుడిని తీసుకొచ్చి ఫంక్షన్ చేస్తానంటారేంటి మరి ఇంకెవరిని పిలవాలి సార్ జిల్లా కలెక్టర్ ని పిలవండి తహసీల్దార్ని పిలవండి ఎడ్యుకేషన్ సంబంధించిన వాళ్ళని పిలవండి అబ్దుల్ కలాం లాంటి ఒక శాస్త్రవేత్తని పిలవండి ముఖానికి రంగేసుకుని ఒక సినీ నటుని పిలవడానికి సిగ్గుగా లేదు ఎప్పుడు ఎవరిని తీసుకురావాలో మాకు తెలుసు మిస్టర్ బాలు ఆయన తప్పకుండా వస్తారని మీ పిల్లలు మీ భార్య చెప్పడం వల్లే మేము పిల్లలందరికీ చెప్పాం పిల్లల కలలు నిరాశ చేయకండి తీసుకొస్తారో లేదో చెప్పండి 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 ఓ జీసస్ చెప్పండి సార్ చెప్పండి సార్ చెప్పండి సార్ గౌరవంగా ఉంటే ఎట్లా చెప్పండి సార్ చెప్పండి సార్ ఆపండి నీకే చెప్పేది ఇంతమంది జనాల్ని పోలీసుల్ని దాటి అతనికి ఎలా కలిసేది దేవుడా లోపల షూటింగ్ జరుగుతోంది అందరూ గొడవ చేయకుండా నిలబడండి గొడవ చేశారనుకో ఒక్కొక్కడిని ఎరగతీస్తా చంద్రముఖి పార్ట్ 2 25/1 టేక్ 1 క్లాప్ ఈ వేటగాడిని ఎవరు అంతం చేయలేరు చెయ్యాలనుకుంటే అంతు చూస్తాడు కట్ ఓకే బ్రేక్ గుడ్ మార్నింగ్ కూర్చోండి కూర్చోండి
సార్ సార్ ఇక్కడ సిటీ అభిషేక్ లోపలే ఉన్నాడు, ఏం చేస్తున్నాడు చూడు. లోపల అరే భాస్కర్ కంద కోసేవా? కోసామన్నా ఆ మస్తాన్ గడిరా తప్పేలా తీసుకుని బయటికి వెళ్ళాడు. చెయ్యి అబ్బా. రేయ్ మనం వంట బాగా చేసి పంపిస్తేనే వాళ్ళు బ్రహ్మాండంగా సినిమా చేసి జనాలు వదులుతారు, లేకపోతే కళ్ళ ఖండిలు తీస్తారు. అవునవును. ఆ. రేయ్, ఇటు, ఇటు, ఇటు. బస్ వీడు ఈ ఊళ్ళో జాగ్రత్త మేనేజ్ ఇలా వచ్చావేంటి? నువ్వు ఫైనాన్షియల్ అనుకున్నాను. ఇంతకు నీకేం కావాలి? అది ఆ? అశోక్ కుమార్ నేను 25 ఏళ్ల క్రితం మంచి ఫ్రెండ్స్, కలిసి చదువుకున్నాం కూడా. అవునా? ఆ, అరే వెంకటేశ్వర భద్రాచలం, ఏంటన్నా? ఈయన అశోక్ కుమార్ గారికి బాగా కావాల్సిన మనిషి అంటరా. ఈయన ఏదో చెప్తాడు, మనం విందాం, రండి. ఇందులో కూర్చోండి, సాంబార్ వేడిగా ఉంటుంది. కూర్చోండి 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 కూర్చోండి, రండి. సార్ నీ ఎలాగోలా అశోక్ కుమార్ని కలవాలి ప్లీజ్ సార్. అదెంత పని, చాలా ఈజీ. ఆయన దగ్గరికి ఎవరైనా డబ్బుల కోసం వెళ్ళారనుకో, అశోక్ కుమార్ గారు దోశలతో సంచిలో పోసి ఇచ్చేస్తారు. అదే తెలిసిన వాళ్ళు అనుకో, బస్తాలు బస్తాలు ఇచ్చేస్తారు. సూపర్ స్టార్ గారు ఫ్రెండ్ చేసే పని ఏంటో తెలుసా? హెయిర్ కటింగ్. సూపర్ స్టార్ ఈయనేమో సూపర్ స్టార్ ని కలవాలట, పాత స్నేహం తిరుగుతోడి ఆయన కౌగిలించుకొని ఆయన డబ్బులు ఇచ్చి జైలు పెట్టుకుని వెళ్ళిపోదామని. అవుట్డోర్కి వచ్చిన ఆయనకి ప్రశాంతత లేదు. సూపర్ స్టార్ ఫ్రెండ్స్ అంటే ఎలా